మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనము టెట్లో భాగంగా అంటే పేపర్ 2లో సైన్స్ కంటెంట్ నుండి కెమిస్ట్రీలో భాగంగా ఎటామిక్ స్ట్రక్చర్ అంటే పరమాణు నిర్మాణము అనే దాని గురించి టెట్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎటామిక్ స్ట్రక్చర్ నుంచి ఏ అంశాలను మనము టెట్లో మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వబడినటువంటి అంశాలు ఏంటి, వాటి మీద మనం ఏ విధంగా కేంద్రీకరించాలి అనే అంశాల గురించి మనం చూడబోతున్నాము. ముఖ్యంగా ఈ టెట్లో ఒక 5 ప్రధానమైనటువంటి అంశాల గురించి ఇచ్చాడండి. ఎటామిక్ స్ట్రక్చర్ చూడండి, ఈ ఎటామిక్ స్ట్రక్చర్ లోపల లేదా పరమాణు నిర్మాణం అనే చాప్టర్లో ఫస్ట్ థామ్సన్ మోడల్ చూడండి, థామ్సన్ మోడల్ అంటే థామ్సన్ నమూనా. రెండవది రూథర్ఫోర్డ్ మోడల్, మూడవ అంశం ఏంటంటే నీల్స్ బోర్ మోడల్ అంటే బోర్ మోడల్ గురించి మనం చూడాలి. ఇక నాలుగో అంశం ఏంటంటే క్వాంటమ్ నంబర్స్ చూడండి, క్వాంటమ్ నంబర్స్ గురించి మనము చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఐదవ అంశం ఏమిచ్చాడంటే ఐసోటోప్స్ గురించి ఇచ్చాడండి. ఐసోటోప్స్ అంటే థామ్సన్ నమూనా అంటే ఏంటి, రూథర్ఫోర్డ్ నమూనా, బోర్ నమూనా, క్వాంటమ్ నంబర్స్, ఐసోటోప్స్. అయితే వీటి లోపల ఉండబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు గురించి మనం చర్చించినట్లయితే టెట్ లోపల మనం సులభంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కంటెంట్ను మనము ఆన్సర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, పరమాణు నిర్మాణము లేదా ఎటామిక్ స్ట్రక్చర్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఈ విధంగా ఉంటుంది. చూడండి, స్ట్రక్చర్ని మీరు గమనిస్తే ఈ మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది, ఇందులో ప్రోటానులు మరియు న్యూట్రాన్లు ఉంటాయని, దీని చుట్టూరా ఎలక్ట్రాన్లు ఉంటాయని, ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల అమరికను గురించి తెలియచేసే దాన్నే పరమాణు నిర్మాణము అంటారు. అంటే ఇది ఎటామిక్ స్ట్రక్చర్ అండి. ఇది మధ్యలో కేంద్రకం ఉంటుంది, ఇక్కడ కేంద్రకము లేదా న్యూక్లియస్ అంటాము. ఇవి ఆర్బిట్స్, ఈ చుట్టూ ఉండబడినటువంటి ఆర్బిట్ లేదా శక్తి స్థాయిలు, వీటి గురించి మనం చదవాలి. అయితే ఇందులో మొదటి నమూనా ఏంటంటే మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే థామ్సన్ మోడల్. థామ్సన్ అంటే మొట్టమొదటి నమూనా. అంటే నమూనా అంటే ఏంది, మోడల్ అంటే ఏంటిది అనేది మీరు క్వశ్చన్ వేసుకొని చూసినట్లయితే పరమాణువు లోపల ఉండబడినటువంటి ప్రాథమిక కణాలైనటువంటి ఎలక్ట్రాన్, తర్వాత ప్రోటాన్, న్యూట్రాన్లు ఏ విధంగా అమరి ఉన్నవి, ఏ విధంగా ఎటువంటి స్ట్రక్చర్ను కలిగి ఉన్నవి, ఏ విధమైనటువంటి అరేంజ్మెంట్ని కలిగి ఉన్నాయని చెప్పేవే మోడల్స్ లేదా నమూనాలు అంటాము. అందులో మొదటి నమూనా థామ్సన్ మోడల్ నమూనా. ఈ థామ్సన్ మోడల్ నమూనాను చూడండి, థామ్సన్ నమూనాను ఇంకొక పదముతో పిలుస్తారు, ఏంటంటే పుచ్చకాయ నమూనా లేదా వాటర్ మిలాన్ మోడల్ నమూనా అంటారు. వాటర్ మిలాన్ మోడల్ అంటే మీ అందరూ తెలుసు, పుచ్చకాయను కనుక కట్ చేసి కనుక చూసినట్లయితే ఎర్రటి భాగం అంతా దాని మొత్తం కూడా విస్తరించబడి ఉంటుంది, మధ్య భాగంలో అక్కడక్కడగా గింజలు ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. దీంతో పోలవటం జరిగినది థామ్సన్ అనే శాస్త్రవేత్త. అయితే ఈ మాత్రము ఆ కాలంలో ఊహించగలగటం అనేది గొప్ప విషయమే. అంటే మోడల్స్లో లేదా నమూనాల్లో మొట్టమొదటిగా చెప్పబడినటువంటి నమూనా ఏంటంటే థామ్సన్ నమూనా. దీని ప్రకారము వాటర్ మిలాన్ను బేస్ చేసుకొని చెప్పాడు కాబట్టి దీన్ని వాటర్ మిలాన్ మోడల్ లేదా పుచ్చకాయ నమూనా అంటారు. ఈ పుచ్చకాయ నమూనాలో దాని లోపల పరమాణువు లోపల ఉండబడినటువంటి పాజిటివ్ ఛార్జ్ అంతా, ధనావేశం అంతా రెడ్ మాస్ మాదిరిగా ఎర్రటి మాదిరి ఏదైతే ఉంటుందో దానితో పోల్చడం జరిగింది. కేంద్రకము లోపల పాజిటివ్ ఛార్జ్ మొత్తము విస్తరించబడి ఉంటున్నది అని. తర్వాత ఎలక్ట్రానులేమో దాని లోపల గింజలతో పోల్చడం జరిగినది కాబట్టి దీన్నే వాటర్ మిలాన్ మోడల్ అంటారండి. ఇది 1898వ సంవత్సరం లోపల ఈ థామ్సన్ అనే శాస్త్రవేత్త తెలియచేసినప్పటికీ కూడా దీంట్లో అనేకమైనటువంటి లోపాలు ఉన్నవి కాబట్టి అన్ని విషయాల గురించి ఈ మోడల్ చెప్పలేకపోయింది. కాబట్టి నెక్స్ట్ రూథర్ఫోర్డ్ నమూనా అనే కొత్త నమూనా రావటం జరిగినది. తర్వాత వచ్చినటువంటి నమూనాను రూథర్ఫోర్డ్ నమూనా అంటారు. ఈ రూథర్ఫోర్డ్ అనే శాస్త్రవేత్త చూడండి 1909 రూథర్ఫోర్డ్ అనే శాస్త్రవేత్త 1909 లోపల
ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని చేసి పరమాణువు లోపల మధ్య భాగం లోపల కేంద్రకం ఉన్నది అని తెలియచేయటం జరిగినది. మీ అందరికీ తెలుసు ఆల్ఫా కణాలను అంటే ఒక బంగారు రేకు గుండా కనుక పంపించి చూసినట్లయితే ఆ బంగారు రేకు అనేది అనేక పరమాణువులతో నిర్మితమై ఉంటుందని, మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందనే విషయము ఈ రూథర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా తెలుసుకోవటం జరిగినది. కాబట్టి కేంద్రకాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని క్వశ్చన్ కనుక రేపు టెట్ ఎగ్జామినేషన్లో అడిగితే దీనికి ఆన్సర్ రూథర్ఫర్డ్ అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రూథర్ఫర్డ్ నమూనానే ఇంకొక పేరు ఏంటంటే కేంద్రక నమూనా అని కూడా అంటారు, సౌరమండల నమూనా అని కూడా అంటారు. సౌరమండల నమూనా లేదా కేంద్రక నమూనా అంటారు. ఈ రూథర్ఫర్డ్ నమూనా లోపల కూడా అనేక లోపాలు ఉండటం వల్ల ఆ లోపాలను సవరించడానికి బోర్ నమూనా అనేది అంటే నెక్స్ట్ నమూనా 1913వ సంవత్సరం లోపల నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడు అంటే ఇంకొక నమూనాను తెలియచేయటం జరిగినది. ఈ బోర్ నమూనా అంటే నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త క్వాంటం సంఖ్యలలో ప్రధాన క్వాంటం సంఖ్యల గురించి కూడా వివరించడం జరిగినది. ఇతని ప్రకారం చూడండి మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకంలో చూడండి ఇక్కడ దాని చుట్టూరా ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలలో అంటే తిరుగుతూ ఉంటాయని, వీటిని స్థిర కక్షలు అంటారు. ఈ స్థిర కక్షలలో అంటే ఇప్పుడు చూడండి స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అంటారు. వీటి లోపల ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు ఎటువంటి శక్తి అనేది మార్పు ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రాన్ పై కక్ష లోపలికి కనుక వెళ్ళాలి అంటే శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ కనుక క్రింది కక్ష లోపలికి వచ్చినప్పుడు లేదా జంప్ చేసినప్పుడు శక్తిని రిలీజ్ చేయటం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి అంశాలు అంటే పరమాణు మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకం చుట్టూ ఉండబడినటువంటి కక్షలను స్థిర కక్షలు అంటారు. అంటే ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటున్నది కాబట్టి స్థిర కక్షలు అంటారు. ఈ స్థిర కక్షలలో ఎలక్ట్రాన్లు తిరుగుతాయి అనే విషయాన్ని గురించి నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త తెలియచేయటం జరిగింది. తర్వాత ఇదే శాస్త్రవేత్త ప్రకారం చూడండి పరమాణు చుట్టూ ఉండబడినటువంటి కక్షల్లో ఇది న్యూక్లియస్గా అనుకున్నాం అనుకోండి, ఇది ఎన్ వాల్యూ అంటే స్మాల్ ఎన్ వాల్యూ కనుక మీరు చూడండి ఇక్కడ మీరు గమనించండి. ఈ స్మాల్ ఎన్ వాల్యూను అంటే ఎన్ వాల్యూ 1, ఎన్ వాల్యూ 2, ఎన్ వాల్యూ 3, ఎన్ వాల్యూ 4 అంటే ప్రధాన క్వాంటం సంఖ్యల విలువలు పైనుంచి అంటే కేంద్రకం దగ్గర నుంచి పైకి పోతున్న కొలది ఈ క్వాంటం సంఖ్య విలువలు పెరుగుతున్నవి. ఈ ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఏం తెలియజేస్తుంది అంటే కక్ష యొక్క పరిమాణము లేదా కక్ష యొక్క శక్తిని తెలియజేస్తుంది. ఉదాహరణకు n=1, n=4 ఉన్నది అనుకోండి. n=4 ఉండబడినటువంటి దాని యొక్క కక్ష సైజు పెద్దది, n=1 ఉన్నటువంటి దాని యొక్క కక్ష సైజు చిన్నది. అది కేంద్రకానికి దగ్గరలో ఉంటుందనే విషయం మనకు తెలియజేస్తున్నది. అయితే ఇక్కడ మనము ఇంకొక అంశాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ నీల్స్ బోర్ పరమాణు నమూనాలో ఈ స్థిర కక్షల లోపల ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంతసేపు శక్తి ఎటువంటి మార్పు ఉండదని, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఒక కక్ష నుంచి ఇంకొక కక్ష లోపలికి మాత్రమో చేంజ్ అయినప్పుడు మాత్రమే ఎనర్జీ లోపల చేంజ్ వస్తున్నది అనే విషయాన్ని మనము తెలుస్తున్నది. అయితే ఎలక్ట్రాన్ ఎక్కువ కక్ష లోపలికి అంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్ అంటే పై కక్ష లోపలికి జంప్ చేసినప్పుడు మాత్రం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, అది వికిరణ రూపం లోపల చేస్తుంది అనే విషయాలను మనం తెలుసుకోవటం జరిగినది. అయితే ముఖ్యంగా ఈ నమూనాల లోపల ఉండబడినటువంటి అంశాల గురించి కొంచెం ఆ ముఖ్యమైనటువంటి అంశాలను చూసిన తర్వాత ముఖ్యంగా క్వాంటం సంఖ్యల మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ క్వాంటం సంఖ్యలు మీ అందరికీ తెలుసు, క్వాంటం సంఖ్యలు అన్నీ కూడా మొత్తము 4 క్వాంటం సంఖ్యలు ఉన్నది. మొదటిది ప్రధాన క్వాంటం సంఖ్య మొదటిది, రెండవది యజమతుల్ క్వాంటం సంఖ్య, మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య, నెక్స్ట్ 4వది ఏంటంటే స్పిన్ క్వాంటం సంఖ్య. చూడండి స్పిన్ క్వాంటం సంఖ్య అంటే ఈ 4 క్వాంటం సంఖ్యలు కూడా దేన్ని తెలియచేస్తున్నాయంటే పరమాణువు యొక్క నిర్మాణం లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రానులు, ఈ తర్వాత ప్రోటానులు, న్యూట్రాన్లు, వాటి యొక్క అమరికను గురించి వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియచేస్తున్నది. అయితే ఇక్కడ క్వాంటం సంఖ్యలలో
ఉదాహరణకు ఎందుకంటే ఈ ముఖ్యమైనటువంటి ఈ పరమాణు నిర్మాణం లోపల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశము క్వాంటం సంఖ్యలే కాబట్టి వాటి గురించి మనము క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు క్వాంటం సంఖ్య కనుక ప్రధాన క్వాంటం సంఖ్య కనుక n విలువ 1 అయినట్లయితే l విలువ 0గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు l విలువలు n-1గా ఉంటాయి. l వాల్యూ కావాలంటే n-1 అంటే n విలువ 1 కాబట్టి 1 - 1 అంటే 0 అవుతుంది. మీకు m విలువ కూడా 0 అవుతుంది. ప్రతి m విలువకు s విలువలు కనుక చూసినట్లయితే స్పిన్ క్వాంటం సంఖ్య విలువలను చూసినట్లయితే ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ రెండు s విలువలను స్పిన్ క్వాంటం సంఖ్య విలువలను కలిగి ఉంటుంది. అంటే n విలువ 1 l విలువ 0 అయినప్పుడు m విలువ కూడా 0 అవుతున్నది. ఒకవేళ n విలువ కనుక 2 తీసుకున్నట్లయితే l విలువలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే l = 0 మరియు 1 అంటే m విలువలు కూడా ఇక్కడ l విలువ 0 అయినప్పుడు m విలువ కూడా 0 అవుతుంది. ఇక్కడ s విలువలు ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అంటే ప్రతి m విలువకు 2 s విలువలు ఉంటాయనేది మనకు అర్థమవుతున్నది. n విలువ అంటే ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 2 కనుక ఉన్నట్లయితే మీరు గమనించండి, ప్రధాన క్వాంటం సంఖ్య 2 ఉన్నట్లయితే l విలువలు కూడా 2 ఉన్నవి. ఇక్కడ ఇది ఉపస్థాయిని తెలియజేస్తుంది. l విలువ 0 అనేది 1s ఉపస్థాయిని తెలియజేస్తుంది. ఇక్కడ n విలువ 2 l విలువ 0 అంటే ఇది 2s ఉపస్థాయిని తెలియజేస్తుంది. ఇలా క్వశ్చన్ అడగొచ్చు, n విలువ 2 l విలువ కనుక 1 అయితే అది ఏ ఉపస్థాయిని తెలియజేస్తుంది అంటే 2p ఉపస్థాయిని తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు l విలువలు కనుక తెలిసినట్లయితే m విలువలు -l నుంచి 0 + l వరకు ఉంటాయి కాబట్టి అంటే m విలువలు కనుక దీనికి రాసినట్లయితే -1 0 + 1 అంటే n విలువ 2గా ఉన్నప్పుడు l విలువలను కనుక చూసినట్లయితే 0 ఉన్నప్పుడు m విలువ 0 అవుతుంది. 1 ఉన్నప్పుడు మాత్రం -l నుండి 0 + 1 వరకు ఉన్నాయి అంటే నెగిటివ్ నుండి పాజిటివ్ వరకు ఉంటుంది కాబట్టి -1 0 + 1గా ఉంటున్నది. ఇందులో -1కు s విలువలు ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, అదేవిధంగా 0 కూడా s = ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఇదే విధంగా s = ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఈ విధంగా దీనికి ఈ విలువలను కలిగి ఉంటున్నవి. అదేవిధంగా మీరు ఇంకొక దాన్ని తీసుకొని చూడండి. n = 3 కనుక తీసుకున్నట్లయితే, ఎందుకంటే గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది కనుక తెలిస్తే మనం ఈజీగా సులభంగా మిగిలినవి కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. l విలువలు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి l విలువ 0 1 2. ఇప్పుడు m విలువలు మీరు ఎలా రాయొచ్చు అంటే l విలువ కనుక 0 అయినప్పుడు తప్పకుండా m విలువ కూడా 0 అవుతుంది. అదేవిధంగా l విలువ 1 అయినప్పుడు మనం ఇంతోనిపై చూస్తాము -1 0 + 1, ఎందుకంటే -l నుండి అంటే +l అంటే మధ్యలో 0 కూడా ఉంటుంది m విలువలు రాసేటప్పుడు. తర్వాత n అంటే l = 2 అయినప్పుడు m చెప్పండి ఇక్కడ -2 -1 0 + 1 + 2. ఇప్పుడు దీన్ని బట్టి ప్రతి m విలువకు s విలువలు మీకు ప్లస్ ఆఫ్ అదేవిధంగా మైనస్ ఆఫ్ను కలిగి ఉంటాయి. ఇదే విధంగా -1 కూడా s విలువలు ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఈ విధంగా s విలువలను కలిగి ఉంటాయి. ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ విధంగా n విలువ 3కు రాసి n విలువ 4 కనుక రాయగలిగినట్లయితే మనము n విలువను కూడా ఒక్కసారి రాసి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. n విలువ ఒకవేళ ప్రధాన క్వాంటం సంఖ్య 4 అయినట్లయితే l విలువలు 0 1 2 3 అవుతున్నది. l విలువ 0 అయినప్పుడు ఎప్పుడు కూడా m విలువ ఏమవుతుంది అంటే 0నే అవుతుంది. ఇక్కడ మీకు తెలుసు -1 0 + 1. అదేవిధంగా m విలువను తీసుకోండి, ఇక్కడ -2 -1 0 + 1 + 2. అదేవిధంగా ఇక్కడ n విలువ కనుక మీరు ఇక్కడ చూడండి, ఇది ఇక్కడిది మీరు చూడండి, n విలువ కనుక 3 కనుక తీసుకున్నట్లయితే m విలువలు ఎలా ఉంటాయంటే -3 -2 -1 0 + 1 + 2 + 3 అంటే ఇక్కడ 7 విలువలు ఉన్నాయండి. ఒక్కొక్క విలువ m విలువ మీకు తెలుసు ఒక ఆర్బిటాల్ను సూచిస్తుంది. అంటే n విలువ కనుక 4 ఉండి l విలువ 0 అయినట్లయితే అప్పుడు ఇది ఏమవుతున్నది అంటే 4s అవుతున్నది. 4s లోపల ఎన్ని ఆర్బిటాలు ఉంటున్నవి అంటే 1 ఆర్బిటాల్ ఉంటున్నది. ఒకవేళ
n విలువ కనుక 4 ఉండి క్వశ్చన్ ఇలా అడగొచ్చు, n విలువ 4 ఉండి l విలువ 1 అయినట్లయితే అది 4p అనే ఉపస్థాయిని తెలియజేస్తుంది. 4p అనే ఉపస్థాయిలో ఎన్ని ఆర్బిటాలు ఉంటున్నవి అనేవి ఈ m విలువలు తెలియజేస్తున్నాయి. అంటే -1 0 +1 3 ఉన్నాయి కాబట్టి 4p లోపల మీ అందరికీ తెలుసు px py pz అంటే 3 ఆర్బిటాలను కలిగి ఉంటున్నవి. అదేవిధంగా ఒకవేళ క్వశ్చన్ చూడండి, n విలువ 4 ఉండి గమనించండి, n విలువ 4 ఉండి l విలువ కనుక 2 ఉన్నట్లయితే అప్పుడు 4d అవుతున్నది, అది 4d అవుతున్నది. 4d లోపల ఎన్ని ఆర్బిటాలు ఉన్నవి, 4d అనే ఉపస్థాయిలో ఎన్ని ఆర్బిటాలు ఉన్నాయంటే 1 2 3 4 5 అంటే 5 ఆర్బిటాలు ఉంటాయి అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ n విలువ 4 ఉండి ఇక్కడ పాయింట్ గమనించండి, ఎందుకంటే వీటిని గనక కాన్సన్ట్రేట్ చేయగలిగినట్లయితే మనం టెట్ లోపల క్వాంటం సంఖ్యలకు సంబంధించినటువంటి క్వశ్చన్ను ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే సాధారణంగా క్వాంటం సంఖ్యల మీదనే మనకు ఎక్కువ శాతం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి n విలువ 4 ఉండి l విలువ 3 కనుక ఉన్నట్లయితే అది 4f అవుతుంది. 4f లోపల ఎన్ని ఆర్బిటాలు ఉంటున్నాయో కావాలి అనుకుంటే చూడండి, ఇప్పుడు దాంట్లో ఎన్ని ఆర్బిటాలు ఉంటాయి 1 2 3 4 5 6 7 అంటే 7 ఆర్బిటాలు ఉంటాయి అనే విషయం మనకు తెలుస్తున్నది. అది క్వాంటం సంఖ్యలకు సంబంధించినటువంటి పట్టిక. ఇది క్వాంటం సంఖ్యలకు సంబంధించినటువంటి పట్టిక. చూడండి, నెక్స్ట్ ఈ క్వాంటం సంఖ్యలకు సంబంధించినటువంటి పట్టిక తెలిసిన తర్వాత దీంట్లో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఇది పరమాణు నిర్మాణము. గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నవి అనేది కనుక గమనించినట్లయితే చూడండి, ఒక కక్ష లోపల ఉండబడే ఒక కక్ష లోపల ఇది న్యూక్లియస్ అవుతున్నది, న్యూక్లియస్ లేదా కేంద్రకము అంటుంటాము. ఇవి ఆర్బిట్స్ అంటే n = 1 n = 2 n = 3 నెక్స్ట్ది n = 4 ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన ఈ ఫార్ములా మీద అడిగాడండి, చూడండి గుర్తుంచుకోండి, 2n². ఒక కక్ష లోపల ఉండబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అన్నాడు. n అనేది మీకు తెలుసు ప్రధాన క్వాంటం సంఖ్య విలువలను కేంద్రకానికి దగ్గరలో ఉండబడినటువంటి మొదటి దాన్ని కనుక తీసుకున్నట్లయితే 2 × 1² అంటే 2 × 1 × 1 అంటే 2 అవుతున్నది. అంటే మొదటి కక్ష లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య 2, ఎందుకంటే 1s ఉంటుంది, 1s లోపల పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2 అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీరు ఇంకొక దాన్ని మీరు తీసుకొని చూడండి, n విలువ గనక n విలువ 3గా తీసుకొని n విలువ 2 తీసుకొని చూద్దాము. అప్పుడు 2n² అన్నప్పుడు ఏమవుతుందో చెప్పండి, 2 × 2² అంటే 2 × 2 4 4 × 2 అంటే 8 ఎలక్ట్రాన్స్. ఇందులో 8 ఎలక్ట్రాన్ రెండవ కక్ష లోపల ఉండబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. గతంలో 4వ కక్ష లోపల ఉండబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అడిగాడు. ఇప్పుడు రెండవ కక్ష లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రెండవ కక్ష లోపల 2s ఉపస్థాయి ఉంటుంది, 2p ఉపస్థాయి ఉంటుంది. 2p ఉపస్థాయిలో ప్రతి p ఉపస్థాయిలో మీ అందరికీ తెలుసు 3 ఆర్బిటాలు ఉంటాయని, కాబట్టి ఇక్కడ 2p. ఒక్కొక్క ఆర్బిటాల్లో పౌలీ వర్జన నియమం ప్రకారం మీ అందరికీ తెలుసు ఎలక్ట్రాన్ విన్యాసాలను రాసేటప్పుడు ప్రధానంగా 4 నియమాలు ఉన్నవి. ఆ 4 నియమాలలో మొదటి నియమము ఆబ్బోవ్ నియమము, రెండవది పౌలీ నియమము, హూండ్ నియమము, n+l నియమము. ఈ 4 నియమాలు కనుక తెలిసినట్లయితే NLX పద్ధతి లోపల ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయటం మనకు తెలుస్తున్నది. ఈ పరమాణు నిర్మాణం లోపల ఎలక్ట్రాన్ విన్యాసాలు రాయటం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఈ పరమాణు నిర్మాణం లోపల ఎలక్ట్రాన్ విన్యాసం కనుక రాయటం కనుక తెలియకపోయినట్లయితే మీకు మంత్రాస్ ఇన్ కెమిస్ట్రీ మొదటి క్లాస్లోనే మీకు చెప్పడం జరిగినది. ప్రధానంగా ఒక 6 అంశాలు ఉన్నవి. ఆ 6 అంశాలను కనుక ముందస్తుగా నేర్చుకోగలిగినట్లయితే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యంగా టెట్ విభాగం లోపల ఇస్తున్నటువంటి ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంత్రాస్ ఇన్ కెమిస్ట్రీ అనే ఫస్ట్ వీడియోను మీరు గమనిస్తే వాటిని కనుక ముందస్తుగా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే టెట్ లోపల సులభంగా ఎక్కువ మార్కులను స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు రెండవ కక్ష లోపల ఉండబడిన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని అని తెలిసిందంటే 8 అనేది. గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి చెప్పండి, 4వ కక్ష లోపల ఉండబడినటువంటి చూడండి 4వ కక్ష లోపల ఉండబడినటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య మీద అడిగాడండి. 4వ కక్ష లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్ల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అన్నప్పుడు 2n² అన్నప్పుడు ఏమవుతుందో చెప్పండి, 2 × 4². 4² అంటే 4 × 4
16 × 2 అంటే 32 ఎలక్ట్రాన్స్ 4వ కక్ష లోపల మొత్తం పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య అని తెలుస్తున్నది. అయితే ఇక్కడ గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య కనుక మనకు అడిగినట్లయితే 2n² అన్నాము. ఒక్కొక్కసారి ఆర్బిటాల సంఖ్య కూడా అడుగుతున్నాడు. ఆర్బిటాల సంఖ్య టెట్ లోపలనే 2n². ఇప్పుడు ఆర్బిటాల సంఖ్య కావాలంటే చూడండి n² ద్వారా మనం రాబట్టవచ్చు. ఆర్బిటాల సంఖ్య మొదటి కక్ష లోపల n = 1 ఉన్నది అనుకోండి. దాంట్లో ఎన్ని ఆర్బిటాలు ఉంటాయి అంటే 1² అంటే 1 × 1 కాబట్టి ఒకటి ఆర్బిటాల్ ఉంటుంది, అది 1s. మీకు రెండవ దాన్ని కనుక తీసుకున్నట్లయితే 2² అవుతున్నది. 2² అంటే n విలువ 2 అయినప్పుడు 2² అంటే 4 అవుతున్నది. 2s లోపల ఒక ఆర్బిటాల్ ఉంటుంది, 2p లోపల 3 ఆర్బిటాలు ఉంటాయి కాబట్టి మొత్తం ఆర్బిటాల సంఖ్య 4 అవుతున్నది. కాబట్టి ఇంకొకసారి ఇలా అడిగాడు, అంటే ఆర్బిటాల సంఖ్య మరియు ఎలక్ట్రాన్ల సంఖ్యను రెండింటిని కలిపి మిక్స్ చేస్తూ ఒక క్వశ్చన్ గతం లోపల అడగటం జరిగినది. కాబట్టి అంటే నీకు గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య కావాలి అంటే 2n² అనే ఒక ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. ఒకవేళ ఆర్బిటాల సంఖ్య కావాలి అనుకుంటే n² అనే ఫార్ములా ద్వారా మనము కనుక్కొని ఆర్బిటాల సంఖ్యను కనుక్కున్నట్లయితే దాని లోపల ఉండబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యకేమో 2n² ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే ఆ తర్వాత మీరు ముఖ్యంగా గమనించాల్సింది చూడండి, ఇక్కడ మనం పరమాణు నిర్మాణం లోపల ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించినటువంటిది ఇక్కడ ZX అనే ఒక ఎలిమెంట్ని తీసుకోండి. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటప్పుడు ఇక్కడ ఏ అనేది దేన్ని తెలియచేస్తుందంటే కేంద్రకము లోపల ఉండబడినటువంటి కణాలను తెలియజేస్తుంటుంది, మాస్ నంబర్ను తెలియజేస్తుంది. మాస్ నంబర్ అనేది ఇక్కడ ఏ అండి, పరమాణు సంఖ్య అనేది జడ్తోను సూచిస్తున్నాము. ఉదాహరణకు దీన్ని ఆధారంగా చేసుకొని మీకు ఒక చిన్న ప్రశ్న ఈ విధంగా కూడా అడుగుతున్నాడు. చూడండి, కాల్షియం యొక్క పరమాణు సంఖ్య 20, దీని ద్రవ్యరాశి సంఖ్య 40. దీని లోపల ఉండబడే ఎలక్ట్రానులు, ప్రోటానులు మరియు న్యూట్రాన్ల సంఖ్య వరుస క్రమంలో, లేదా ప్రోటానులు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ల సంఖ్య వరుస క్రమంలో అడుగుతున్నాడు. మీ అందరికీ తెలుసు, ఒక పరమాణు నిర్మాణాన్ని నేర్చుకునేటప్పుడు పరమాణు సంఖ్య అనేది దేనికి సమానంగా ఉంటుంది అంటే కేంద్రకము లోపల ఉండబడే ధనావేశితాల సంఖ్యకి సమానంగా ఉంటుంది. అంటే లేదా ఒక తటస్థ పరమాణువు లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. కాబట్టి కాల్షియం యొక్క పరమాణు సంఖ్య 20 కాబట్టి దాని లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య 20. అదేవిధంగా ఎలక్ట్రాన్ల సంఖ్య తెలిసినప్పుడు ఆటోమేటిక్గా తటస్థ పరమాణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య రెండు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య 20, ఎలక్ట్రాన్ల సంఖ్య 20. మీకు ద్రవ్యరాశి సంఖ్య నంబర్ కనుక తెలిసినట్లయితే పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య తెలిసినప్పుడు న్యూట్రాన్లను కనుక్కోవడానికి చిన్న ఫార్ములా ఏంటంటే A - Z, పై నంబర్ మైనస్ క్రింది నంబర్, అంటే A - Zగా రాసేయండి. అంటే 40 - 20 రాసినట్లయితే 20 న్యూట్రాన్స్. అంటే క్వశ్చన్ చూడండి చిన్నగానే ఉంటుంది, కానీ కొంచెము దాని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ లో తారుమారు చేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అప్పుడప్పుడు. కాబట్టి దీన్ని గమనించాల్సింది ఏంటంటే దీని లోపల 20 ఎలక్ట్రాన్లు, 20 ప్రోటాన్లు, 20 న్యూట్రాన్లు, లేదా న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఏ వరుస క్రమం లోపల అడిగితే ఆ వరుస క్రమం లోపల మనము ఆన్సరు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకి ఇంకొక దాన్ని మనం తీసుకొని చూస్తే సులభంగా, అంటే ఈ ప్రాథమిక కణాల మీద క్వశ్చన్ కనుక వేసినట్లయితే మనం ఈజీగా చేయటానికి అవకాశం ఉంటుంది. పరమాణు సంఖ్య అనేది 2, అంటే Z విలువ 2 కాబట్టి దీని లోపల 2 ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతున్నది. ద్రవ్యరాశి సంఖ్యను ఏతోను సూచిస్తారనే విషయం మనం ఇప్పుడే చూస్తాము. ద్రవ్యరాశి సంఖ్య అన్నప్పుడు ఇక్కడ చూడండి కేంద్రకం లోపల ఉండబడే న్యూక్లియానుల సంఖ్య మొత్తము అన్నట్టు, అంటే ప్రోటాను, న్యూట్రాన్ల యొక్క సంఖ్య మొత్తము అన్నట్టు, దాన్ని మనము ఏమంటామంటే ద్రవ్యరాశి సంఖ్యగా భావిస్తాము. అయితే 4 - 2 అంటే ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్యను తీసేసినట్లయితే దీని లోపల ఉండబడే న్యూట్రానులు ఎన్ని అవుతున్నాయంటే 2 ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు, 2 న్యూట్రాన్లు సమాన సంఖ్య లోపల ఉన్నవి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొంచెం హయ్యర్ నంబర్ ఉండబడినటువంటిది కనుక ఇచ్చినట్లయితే యురేనియం, ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నాడండి. ఒకవేళ యురేనియం
అంటే ఇది రేడియో ధార్మికత కలిగినటువంటి మూలకం మీ అందరికీ తెలిసిందే. యురేనియం లోపల పరమాణు సంఖ్య ఎంత 92, ద్రవ్యరాశి సంఖ్య 235. దీంట్లో పరమాణు సంఖ్య 92 కాబట్టి జెడ్ విలువ అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ఎంత అవుతుందంటే 92, ప్రోటాన్ల సంఖ్య కూడా 92, న్యూట్రాన్ల సంఖ్యను కనుక కావాలంటే 235 - 93 అంటే న్యూట్రాన్ల సంఖ్య 143. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి తరహా క్వశ్చన్లు కూడా ఒక పరమాణువు లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటానులు, న్యూట్రాన్ల సంఖ్యను కనుక్కోమంటే పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య తెలిసినట్లయితే దాని లోపల ఉండబడే ప్రాథమిక కణాల సంఖ్యను మనము ఈజీగా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చూడండి, రూథర్ఫర్డ్ పరమాణు నమూనా లోపల ఉపయోగిస్తున్నటువంటి ఒక ఆల్ఫా కణం ఉన్నది. మీ అందరికీ తెలుసు, రేడియో ధార్మికత పదార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే అది స్వచ్ఛందంగా కేంద్రకం అస్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆల్ఫా కిరణాలను, బీటా కిరణాలను, గామా కిరణాలను, ఆల్ఫా, బీటా, గామా, ఇటువంటి ఆల్ఫా కిరణాలను రూథర్ఫర్డ్ తన ప్రయోగం లోపల ఉపయోగించడం జరిగినది. ఈ ఆల్ఫా కణాల మీద ఎన్నో సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఆల్ఫా కణము అంటే ఏంటి, దాని నిర్మాణం ఎలా ఉంటుందో మనము ఇప్పుడు చూద్దాము. ఒక్కసారి మీరు గమనించి చూడండి. ఆల్ఫా కణానికి సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, ఆల్ఫా అనేది ఎలా రాయాలంటే He+2 అంటే హీలియం నుండి 2 ఎలక్ట్రాన్లను కోల్పోయిన తర్వాత, చూడండి, హీలియం నుండి 2 ఎలక్ట్రాన్లను కోల్పోయిన తర్వాత He+2 ఏర్పడుతుంది. ఈ He+2నే మనము ఆల్ఫా కణంగా భావిస్తాము. చూడండి, He+2లో అంటే ఇప్పుడు ఉదాహరణకు పరమాణువు యొక్క నిర్మాణం, హీలియం పరమాణువు యొక్క నిర్మాణం ఈ విధంగా ఉన్నది అనుకుంటే ఇందులో 2 ప్రోటానులు, 2 న్యూట్రానులు ఉంటాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇది హీలియం పరమాణువు అవుతుంది. దీని నుంచి 2 ఎలక్ట్రాన్లు కోల్పోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి భాగం ఏంటంటే 2 ప్రోటానులు, 2 న్యూట్రాన్లు మాత్రమే. మీరు గమనించండి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని కనుక గమనిస్తే మీకు తెలుస్తుంది, ఇదేమో హీలియం పరమాణువు అవుతుంది, ఇదేమో హీలియం న్యూక్లియస్ అవుతుంది. అంటే హీలియం న్యూక్లియస్ను 2 మాత్రలు ధనావేశం కలిగినటువంటి He+2ను ఆల్ఫా కణంగా భావిస్తారు. అంటే ఆల్ఫా కణము లోపల ఉండబడు ప్రాథమిక కణాలు 2 ప్రోటానులు, 2 న్యూట్రానులు, 2 ఎలక్ట్రానులు, 2 ప్రోటానులు, 2 న్యూట్రానులు. అదేవిధంగా నెక్స్ట్ నంబర్ను మార్చి ఇవ్వడానికి అవకాశం ఉన్నది. గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నవి కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. 2 ప్రోటానులు, 2 న్యూట్రానులు కలిగినటువంటి భాగాన్ని ఆల్ఫా కణంగా భావిస్తాము. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఐసోటోపులు. ముఖ్యంగా మన ఈ సిలబస్ లోపల గమనించినట్లయితే ఐసో అంటే చూడండి, టెట్ సిలబస్ లోపల అడుగుతున్నటువంటి అంశాలు ఏంటి చూడండి. మొట్టమొదటిదేమో థామ్సన్ నమూనా, వాటికి సంబంధించినటువంటి పాయింట్స్. రెండవది రూథర్ఫర్డ్ నమూనా, మూడవది నీల్స్ బోర్ నమూనా, నాలుగవది క్వాంటం సంఖ్యలు. క్వాంటం సంఖ్యల మీద క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో కూడా చూసాము. ఐసోటోపులు, చివరిది ఐసోటోపుల గురించి. ఉదాహరణకు ఐసోటోపులు అర్థం కావాలి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని చూడగానే మీకు అర్థమైపోతుంది. దీన్ని ప్రోటియం అంటారు, దీన్ని డ్విటీరియం అంటారు, దీన్ని ట్రీటియం అంటారు. చూడండి, ప్రోటియం, డ్యూటీరియం, ట్రీటియం 3 కూడా హైడ్రోజన్ యొక్క ఐసోటోపులే. యాక్చువల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఐసోటోప్? ఐసోటోప్ అంటే ఐసో అంటే సేమ్ అని, టోప్ అంటే ప్లేస్. ఆవర్తన పట్టిక లోపల కనుక తీసుకొని చూసినట్లయితే వీటికి ఒకే స్థానాన్ని కలిగి ఉంటున్నది. కాబట్టి ఐసోటోపులు అనే ప్లేస్ ఇవ్వటం జరిగినది. అయితే హైడ్రోజన్ యొక్క ఐసోటోపుల సంఖ్య 3 ఉన్నది. చూడండి, 1H1, 1H2, 1H3. అంటే 1H1, 1H2, 1H3 దీన్ని చూడగానే మనకేమర్థమవుతుంది అంటే పరమాణు సంఖ్యలు ఒకే విధంగా ఉండి ఈ క్రింది భాగంలో ఉండేవి పరమాణు సంఖ్యలు, పైన ఉండేవి ద్రవ్యరాశి సంఖ్యలు. ద్రవ్యరాశిని కనుక సవరించినట్లయితే ద్రవ్యరాశి సంఖ్యలు వస్తాయి. అయితే పరమాణు సంఖ్యలు ఒకే విధంగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు భిన్నంగా ఉన్నట్లయితే వాటిని, ఆ మూలకాలను ఐసోటోపులు అంటారు. ద న్యూక్లియేట్స్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోటోప్స్. ఈ ఐసోటోపులకు ఆవర్తన పట్టిక లోపల ఒకే ప్లేస్ ఉన్నది కాబట్టి ఆ పదము ఇవ్వటం జరిగినది. అయితే
ముఖ్యంగా మనకు తెలుగు అకాడమీ లోపల ఇచ్చినటువంటి దాని ప్రకారం కనుక చూసినట్లయితే గరిష్టమైనటువంటి ఐసోటోపులు కలిగినటువంటి మూలకము ఏది అని కూడా అడుగుతున్నారండి. ఫస్ట్ గ్రూపు మూలకాల్లో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. సీజియంకు గరిష్టమైనటువంటి ఐసోటోపులు ఉన్నట్టుగా మనకు బుక్ లోపల ఇవ్వటం జరిగింది. కాబట్టి సీజియం. అదేవిధంగా జడవాయువులలో కూడా జడవాయు గరిష్ట ఐసోటోపులను కలిగి ఉన్నటువంటి మూలకం ఏది అంటే ఇక్కడ సీజియం ఆన్సర్గా రాయండి. అదేవిధంగా జలవాయువులలో చూడండి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఇందులో జడవాయువులలో చివరి నుంచి అంటే చివరి దానికి రేడియో ధార్మికత లక్షణాలు ఉంటాయనే విషయం మీ అందరికీ తెలుసు. క్సీనానుకు కూడా గరిష్టమైనటువంటి ఐసోటోపులను కలిగి ఉంటున్నది. కాబట్టి జడవాయువులలో గరిష్ట ఐసోటోపులను కలిగి ఉన్న మూలకం ఏది అంటే క్సీనాన్. ఫస్ట్ ఏ గ్రూపు మూలకాల్లో గరిష్ట ఐసోటోపులను కలిగి ఉన్నటువంటి మూలకం ఏది అంటే సీజియం. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే గతము లోపల అడిగినటువంటి క్వశ్చన్లను కనుక మనము చూసినట్లయితే చూడండి, గతంలో అంటే పరమాణు నిర్మాణము సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నదంటే సాధ్యము కానీ, మీరు చూడండి క్వశ్చన్ ఎలా ఉన్నదో ఒక్కదాన్ని ఆధారం చేసుకొని చూడండి. సాధ్యము కానటువంటి క్వాంటం సంఖ్య ఏది అంటే n=1 ఇచ్చాడు, l=1 ఇచ్చాడు, ml వాల్యూ 0 ఇచ్చాడు. అంటే n వాల్యూ కనుక 1 ఉండి ఉన్నప్పుడు l వాల్యూ డెఫినెట్గా దీనికంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే 0గా ఉండాలి, కానీ l=1. సాధ్యం కానటువంటిది ఏది అన్నప్పుడు ఇది ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి క్వాంటం సంఖ్య n విలువ చూడండి 4 ఉండి l విలువ కనుక అంటే l విలువ 0 అయితే ఎస్, l విలువ p 1 అయితే p ఉపస్థాయిను, తర్వాత l విలువ 2 అయితే d ఉపస్థాయిను, l విలువ 3 అయినట్లయితే s ఉపస్థాయిను తెలియచేస్తున్నది. అంటే n విలువ 4 ఉండి l విలువ 0 ఉన్నది అనుకోండి, ఆ ఉపస్థాయి ఏది అని అడిగితే దాని ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 4s. ఒకవేళ n విలువ 4గా ఉండి l విలువ 1 ఉన్నట్లయితే అది ఏ ఉపస్థాయిని తెలియచేస్తుంది అని అడిగినట్లయితే 4p, 4s, 4d, 4f ఇలా ఇచ్చినట్లయితే అది 4pగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఎటామిక్ స్ట్రక్చర్ లోపల ఈ 5 అంశముల మీద ఎక్కువగా కేంద్రీకరించండి. ఒకటి థామ్సన్ నమూనా, రెండవది రూథర్ఫోర్డ్ నమూనా, ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చింది ఇవి, బోరు నమూనా. నెక్స్ట్ 4వ అంశం ఏంటంటే 4వ అంశం క్వాంటం సంఖ్యలు, 5వది ఐసోటోపులు అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ను మీరు చూసినట్లయితే ఒక్కొక్కసారి ఐసోటోపుల మీద క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతున్నారు. చూడండి ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 816 ఇలా ఉన్నది, ఆక్సిజన్ 818 ఉన్నది అనుకోండి. దీంట్లో ఉండబడినటువంటి ఎలక్ట్రానుల సంఖ్యను మీరు చూసినట్లయితే 8 ఎలక్ట్రాన్లు, దీంట్లో కూడా 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రోటాన్లు 8 ప్రోటాన్లు ఉంటాయి, 8 ప్రోటాన్లను కలిగి ఉంటాయి. పరమాణు సంఖ్యలు ఒకే విధంగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు చూడండి వేరువేరుగా ఉన్నాయి, కాబట్టి న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉంటున్నది. కాబట్టి ఈ విధంగా మనము ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఈ ఐసోటోప్ల మీద క్వశ్చన్స్ అడిగినా కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే తప్పకుండా ఈ ఎటామిక్ స్ట్రక్చర్ నుండి మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.